ఒక సుందరమైన అడవిలో చలికాలం చివరి దశలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పువ్వుల రెక్కలు, ఆకులు, రాళ్లతో ఆ ముగ్గుల్లో అందమైన రంగులు నింపాయి. చూడండి, మన సృజనాత్మకత ఎంత బాగుందో అని అంది ఒక జింక. ఆ విధంగా అడవిలోని ఖాళీ ప్రదేశాలన్నీ రంగుల ముగ్గులతో కలకలలాడాయి. ఆవుల గుంపులోని పెద్ద ఆవు, మనం సంక్రాంతికి ప్రత్యేకంగా పొంగలి చేసుకుందాము. అడవిలోని కొత్త బియ్యం, తేనె, పాలు కలిపి వండితే ఎంత బాగుంటుందో అని సలహా ఇచ్చింది. అందరూ సరే అన్నారు. అయితే ఆహారం సిద్ధం చేసి అందరూ కూర్చున్నప్పుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండే నక్క అక్కడికి వచ్చింది. దాని ముఖంలో ఏదో తెలియని బాధ, ఆకలి స్పష్టంగా కనిపించాయి. అందరూ పండుగ చేసుకుంటుండగా తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయినట్లు భావించింది. నక్కను చూసిన చిరుత, రేయ్ నక్క, నువ్వు